వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. సప్తగిరి దూరదర్శన కేంద్ర ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పురాణములు, ఆధునిక విజ్ఞాన విశేషాలు అనేటటువంటి ఒక అద్భుతమైన శీర్షికను తీసుకుని సప్తగిరి దూరదర్శన అధికారులు ఒక మంచి ప్రయత్నాన్ని సమాజానికి అందిస్తున్నారు. శ్రోతలు కూడా చాలా ఉత్సాహకరంగా దాదాపు 13 పురాణాలు చాలా చక్కగా వింటూ దాని మీద స్పందిస్తున్నారు. అందులో ఈ రోజున మనం చెప్పుకునేది మార్కండేయ పురాణం గురించి మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శ్రీరామకృష్ణమూర్తి గారు, జిఎస్ఆర్కే మూర్తి గారు అంటారు వీరిని. వీరు తిరుపతిలో ఉన్నటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి కులపతులుగా ఉన్నారు. సాహిత్యంలో గొప్ప అభినివేశం గల వ్యక్తి, ఎన్నో గ్రంథాలు రచించారు. వీరికి మహామహోపాధ్యాయ, కవి కంఠీరవ, కవి చూడామణి, సాహిత్య వాచస్పతి అనేటటువంటి ఒక అద్భుతమైన బిరుదులు కూడా వీరికి ఉన్నాయి. తరువాత వీరు పురాణాలని పరిశోధన చేయడమే కాకుండా చాలా గ్రంథాలు వీరి యొక్క సంపాదకత్వంలో తిరుపతిలో ఉన్నటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి వెలువడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో వీరు సంస్కృత భాష గురించి, సంస్కృత యొక్క గొప్పతనం గురించి ప్రచురించడం జరిగింది. వారి ప్రసంగం జరిగింది. వారికి స్వాగతం చెబుతున్నాను. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. జిఎస్ఆర్కే మూర్తి గారు, ఇవాళ మీరు మా శ్రోతలకి మార్కండేయ పురాణం గురించి తెలియజేయాలి కోరుకుంటున్నాను. నమస్కారం అండి. చాలా చక్కటి అవకాశం మనందరికీ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా భారతీయత, సంస్కృతి తెలవాలంటే వేద శాస్త్ర పురాణాల యొక్క అక్షుణ్ణమైనటువంటి పరిచయం కావాలి అని అందరూ అంటూ ఉంటారు. దీనికి అంగంగానే మన దూరదర్శన కేంద్రం వారు కూడా ఇటువంటి కార్యక్రమం, పురాణాల్లో వైజ్ఞానిక అంశాలు అనే కార్యక్రమం చక్కగా చేస్తున్నారు. నేను ఇవాళ మార్కండేయ పురాణం గురించి, దాని పరిచయాల గురించి చెప్తాను. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఏ పురాణాలైనా సరే 18 పురాణాల్లోనూ ఈ శ్లోకం ఉండనే ఉంటుంది. దీని మీద ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. మనకి మహాభారతం చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెబుతూ ఉంటాం. ప్రతి పురాణంలో ఎందుకుంది అంటే దీని గురించి ఒక వైజ్ఞానిక పరంగా మనం చూసుకుంటే
గణిత శాస్త్రంలో ప్రాచీన పరంపరలో కట్టపాయ థియరీ అని ఉంటుంది. ఈ విషయం మనం చెప్పుకుందాం. అందులో కవర్గ 10 అక్షరాలు అంటే కా కా గా గా ఞ చ ఛ జ ఝ ఏ, అందులో జ వరకు లెక్క పెడితే 8 వస్తుంది. యవర్కలో యా 1 వస్తుంది. ఈ రకంగా 8 1 అంకానం వామతోగతి అంటారు. 18 కింద మనకి ఇది ఉంది కాబట్టి మన 18 పురాణాలు కూడా జయ శబ్దంచే చెప్పబడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మరి ఈ పురాణాలు ఎన్ని ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మనకు కూడా సందేహం కలుగుతుంది. పద్మపురాణంలో చక్కగా ఒక కోడింగ్ ఉన్నటువంటి ఒక శ్లోకం మనకు కనిపిస్తోంది. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రజక్షిరే అని. దీంట్లో ఒక సాంకేతికంగా ఉండేటి మద్వయం ఏమిటి? మత్స్యపురాణం, మార్కండేయ పురాణం. భద్వయం అంటే ఏమిటి? భాగవతం, భవిష్య పురాణం. భ్రత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వాచతుష్టయం అంటే వరాహ పురాణం, వాయుపురాణం, అలాగే వామన పురాణం, విష్ణు పురాణం అని 4 కూడా చతుష్టయం. అన్న అగ్ని పురాణం, నారద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం అనేటువంటి పద్మ పురాణం. ఇవన్నీ అనాపలింగ కూస్కాని అనేటువంటి వీటిలో చెప్పి 18 ఒక క్రమంగా చెప్పినట్లేదు. పద్మపురాణంలో మాత్రం ఇది శ్లోకమే కనిపిస్తోంది. ఒక రకంగా స్కాంద పురాణం నుంచి తోటి అనాపలింగ కూస్కాని స్కాంద పురాణంతో అంతమవుతుంది, మత్స్య పురాణంతో ప్రారంభమవుతుంది. ఈ క్రమం కనిపిస్తోంది పద్మపురాణంలో. ఒక అద్భుత విషయం చెప్తున్నారు మీరు. మీ ప్రసంగం చూస్తుంటే ఈ పురాణాలకు ఏదో ఒక క్రమం ఉన్నది అని, అదేదో మనకు మార్కండేయ పురాణంలో మనకు వివరంగా చెప్పారు అని నాకు అర్థమవుతోంది. ఆ క్రమం ఏదైనా ఉంటే దాన్ని వివరించండి ఒకసారి. అంటే మార్కండేయ పురాణం అన్ని పురాణాల కంటే చిన్న పురాణం. స్కాంద పురాణం చాలా పెద్ద పురాణం. ఈ మార్కండేయంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. మనకందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది, ఈ పురాణాలు ఏ క్రమంలో చెప్పబడ్డాయి ఏమిటి అని. మనమంతా సృష్టిలో ఉన్నాం కాబట్టి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క స్వరూపం, ఆయన చెప్పబడినటువంటి విషయాలు బ్రహ్మపురాణంతో ప్రారంభమవుతుంది. ఆ బ్రహ్మకి మూలస్థానం అంటే ఎక్కడి నుంచి పుట్టాడు? పద్మసంభవుడు అంటాడు కదా, అటువంటి పద్మసంభవుడు కాబట్టి పద్మం నుంచి పుట్టాడు కాబట్టి పద్మపురాణం 2వది అయింది. 3వది ఆ పద్మం విష్ణువు యొక్క నాభి కమలం నుంచి వచ్చింది కాబట్టి విష్ణువుని యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పేటువంటి విష్ణు పురాణం. అలాగే విష్ణువు క్షీరసాగరంలో శేషశయ్యపై పడుంటాడు. అంచేతన శేషనాగుకి ఆహారం పన్నగాసన అంటారు కదా, వాయువే భక్షణంగా ఉంటుంది కాబట్టి వాయుపురాణం. ఈ వాయుపురాణాన్ని లింగ పురాణంగా కూడా దానికి అంగభాగంగా చెప్తూ ఉండేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. శివపురాణం. ఈ రకంగా వాయుపురాణం తర్వాత మనకు ఉండేటువంటిది క్షీరసాగర మథనం, క్షీరసాగరం యొక్క విశేషాలు తెలియటువంటి భాగవత పురాణం. నెక్స్ట్ తర్వాత భాగవత పురాణం వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే ఈ విష్ణువు యొక్క స్తోత్రాల్ని, నామాన్ని వీణ వాయిస్తూ చెప్పినటువంటి నారదుడి యొక్క ప్రసంగం వచ్చింది కాబట్టి నారద పురాణం. దాని తర్వాత మనకి 6 పురాణాలు ఈ రకంగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత వచ్చినటువంటి విశేషం ఏమిటంటే ఈ సృష్టికి ఏది మూలతత్వం ఏమిటి? ప్రకృతివత్ వికృతి అంటుంటారు కదా, ప్రకృతి నుంచి అన్ని వికృతులు వచ్చాయని అంటుంటారు. ఆ ప్రకృతి ఏమిటి అంటే మూల ప్రకృతి అయిన అమ్మవారు యొక్క శాక్తం సంబంధమైన పురాణం మార్కండేయ పురాణం కింద మనకు చెబుతుంది. సప్తమం మార్కండేయంచ సప్తమం అని ఇక్కడ మనకి చెప్పారు. ఈ విషయాలు మనం చూసుకున్నట్టయితే మనకి 4 శ్లోకాలు నేను ఎక్కడి నుంచో చూసినట్టు కాదు, ఆ శ్లోకాలు మీకు చెబితే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఒకసారి చదువుతాను. చెప్పండి శాస్త్రి గారు.
బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ శైవం భాగవతం తథా. శైవం అంటే నేను వాయుపురాణం అని చెప్పాను. అలాగే తథాన్యత్ నారదీయంచ మార్కండేయంచ సప్తమం. ఇది 7వ పురాణం, అన్నింటికంటే చిన్న పురాణం. అది కాకుండా వారాహం ద్వాదశం ప్రోక్తం, స్కాందమత్ర త్రయోదశం, చతుర్దశం వామనంచ కౌర్మం, పంచదశం తథా మాత్స్యం చ గారుడంచైవ బ్రహ్మాండంచ తతఃపరం అని బ్రహ్మాండ పురాణాన్ని 18వ పురాణం కింద, ఈ మన బ్రహ్మపురాణం మొట్టమొదటి కింద కనిపిస్తుంది. మనమంతా కూడా ఈ సృష్టిలో ఉన్నాం కాబట్టి ఈ బ్రహ్మాండ పురాణం సృష్టికర్త అయినటువంటి ఆయన పరిధిలో ఉన్నట్టుగా మనకి చెబుతున్నాయి ఈ పురాణాలు. బాగుందండి. అసలు వినేవాళ్ళకు కూడా ఒక ఆనందం కలుగుతోంది. మన శ్రోతలకు కూడా ఒక ప్రకారంగా ఒక లైన్, ఒక వరుస క్రమంలో ఈ దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది, ఒకదానికి ఒకటి అనుసంధానం అయినట్టుగా ఉన్నది. చాలా మంచి విషయం చెప్పారండి. తర్వాత ఇప్పుడు ఈ మార్కండేయ పురాణం యొక్క ఈ స్వరూపం ఏమిటి, ఇందులో ఉన్నటువంటి అధ్యాయాలు కానీ శ్లోకాలు కానీ ఎన్ని ఉంటాయి అనే విశేషాన్ని శ్రోతలకు వినిపించండి కొంచెం. అంటే ప్రతి పురాణం కూడా అఘాతాలు. వాటి గురించి చెప్పాలి అంటే మహాపురాణం యొక్క స్వరూపం తెలవాలి. దాంట్లో మనం సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ, వంశాలను చరిత్రించేటి పురాణం పంచలక్షణం అని చెబుతారు. ఇది మార్కండేయ పురాణం కూడా మహాపురాణం. మనం చూసినట్టయితే ఉపనిషత్తుల నుంచి మన సాహిత్యంలో ఒక ప్రక్రియ ఒకటి ఉంది. దాంట్లో ప్రశ్నోత్తర ప్రణాళికగానే చెబితే చాలా బాగుంటుంది. జిజ్ఞాస కలిగిన వాడికి చెబితే చక్కగా అది ఉంటుంది. ఆ శ్లోకం మనం చూసినట్టయితే నారాయణన్ నరం చెవి అన్నప్పుడు నారాయణుడు చెప్పేవాడు, నరుడు వినేవాడు. ఈ రకంగా మనకి ఆ శ్లోకం అనుసంధానం చేసుకోవచ్చు. నరనారాయణులిద్దరు అంటే పురాణ ప్రవాచకులంతా నారాయణ స్వరూపులు, శ్రోతలంతా నరస్వరూపులు. వీళ్ళిద్దరూ తపస్సు చేసిన వాళ్ళే. బదరికాశ్రమంలో ఆ 2 పర్వతాలు కనిపిస్తాయి మనకి. మనం చూసినటువంటి ఆ విషయాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఆ గురు శిష్య పరంపర సంవాద రూపంలో ఉంటుంది కాబట్టి సాధారణంగా నైమిషారణ్యంలో ఉండేటువంటి ఋషులంతా కూడా శౌనకాది మహర్షులు సూత్రుడిని అడుగుతూ ఉంటారు. ఆయన ఏదో చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే మన తెలుగు సాహిత్యంలో చక్కటి కథాకథన ప్రణాళిక ఉండేది. మన కాశీ మజిలీ కథలు అని ఆ రకంగా ఒక కథలోంచి ఒక కథ వస్తూ ఉంటుంది. అదే విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేను మొట్టమొదటి చేస్తుంటే ఇది మహాభారతం తర్వాత రాసిందేమో అనిపిస్తుంది. మహాభారతం యొక్క శేషపర్వంగా ఉండేటువంటి హరివంశం ఉంటుంది. హరివంశానికి సమకాలికమైనటువంటి పురాణం ఇది అనిపిస్తుంది. ఆ రకంగా మనం చూసినట్టయితే వాళ్ళు మామూలుగా జరుగుతున్నప్పుడు మార్కండేయుడు చెబుతూ ఉంటాడు, జైమిని మహర్షి వింటూ ఉంటాడు. అంటే మార్కండేయుడు మహర్షి, జైమి మన వ్యాస శిష్య పరంపరలో చివరివాడు. అటువంటి జైమిని అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి అడిగాడు. అందులో 4 విషయాలు వస్తాయి మనకి. అది మహాభారతానికి సంబంధించిన విషయాలు. ఈ విషయం తర్వాత చెప్పినట్టయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు ఎవడు అంటే ఇక్కడ ఓ రకంగా మన పక్షులు ఉంటాయండి. పక్షుల యొక్క జన్మ కలిగింది దీంట్లోనూ. అందులో ఏమిటంటే మహాభారత యుద్ధం జరుగుతుంటే వపువు అనేటువంటి ఒక అప్సరస దుర్వాస మహాముని శాపం వల్ల ఒక పక్షి ఉంది. తార్క్షి అనేటువంటి పక్షితోటి అన్నింటికీ దాంపత్యం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఒక గర్భాన్ని ధరించింది ఈ పక్షి. ఆ పక్షి గర్భాన్ని ధరించినప్పుడు సమయం ఏమిటంటే అర్జునుడు భగదత్తుడు అనేటువంటి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ సంకుల పోరు జరగడం చేత ఈ పక్షి కూడా ఒకసారి చూడాలి అనేటువంటి అభిప్రాయంతో
వెళ్ళింది. పైన ఎగురుతూ చూస్తుంటే ఈమె గర్భవతి. అర్జునుడు వేసిన బాణం ఈ పక్షికి తగిలింది. గర్భం విచ్ఛిత్తి కాలేదు. ఆ గర్భం నుంచి 4 గుడ్లు బయటపడ్డాయి. అలా పడితే కింద పాడైపోతాయి కదా ఏమిటి అనే సమయంలోనే ఈ భగదత్తుడి యొక్క ఏనుగుని చంపడానికి అర్జునుడు బాణం వేస్తాడు. ఓ పెద్ద గంట. ఆ గంట 4 భాగాలుగా అయ్యి ఎక్కడైతే మంచి ఈ గుడ్లు పడ్డాయో అది చక్కటి మెత్తటి ప్రదేశంలో అదృష్టవశాత్తు పుట్టాయి, భూమి మీదే. దాని మీద ఇంక వేరే ఇదేమీ లేకుండా ఈ గంట 4 రకాలుగా వాటి మీద మూతగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఒక శిష్యుడు, హారితుడు అనేటువంటి శిష్యుడు చూసిన వెంటనే ఆ పక్షులు బయటకు వచ్చాయి. వాటి వచ్చిన వెంటనే అది తీసుకువెళ్ళి మన వింధ్య పర్వతానికి చేర్చారు. ఆ పక్షులకి నువ్వు చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం ఉంది. నువ్వు వెళ్ళి ఆ పక్షులతోటి ముచ్చటించు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు ఎక్కడ తిరుగుతాయో అక్కడికి నువ్వు వెళ్ళు అని ప్రశ్నలు చెప్పాడు జైమినికి. జైమిని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఇవి 4 ప్రశ్నలతోటి ప్రారంభమవుతుంది మన మార్కండేయ పురాణం. ఆ 4 ప్రశ్నలు అయిన తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా మన్వంతరాలు, చాలా మన్వంతరాలు చెప్పాడండి. అనేక మనువులు దీనికి వరుసగా వస్తారు. మనకి స్వారోచిషమన సంభవం కూడా ఇక్కడే ఉంది. అది కాకుండా మనకి దుర్గా సప్తశతి, ఇంకా అనేక మన్వంతరాలు, ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు, ఇలా ఈ మార్కండేయ పురాణం చెబుతుంది. మొట్టమొదట పక్షులు జైమినికి చెబుతాయి. తర్వాత అవి శాంతించిన తర్వాత జైమిని మళ్ళా మార్కండేయుడిని అడుగుతాడు. మార్కండేయుడు చెబుతున్నట్టుగాను ఇవన్నీ ఉన్నాయి. ఈ మార్కండేయ పురాణానికి మన ఆంధ్రప్రదేశ్లో చక్కటి ప్రచారం కలిగిందండి. నా ప్రబంధకర్త అయినటువంటి అలసాని పెద్దన మనుచరిత్ర దీన్ని చూసినట్టుగా కరెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మదాలసా వృత్తాంతం, శ్రీనాథుడికి అప్రకాశితమైనటువంటి ఇప్పుడు దొరకట్లేదు, మరుత్తరాట్ చరితం అనేటువంటిది ఇక్కడే కనిపిస్తుంది. దత్తాత్రేయ మహాత్మ్యం ఇక్కడే కనిపిస్తుంది. వీటన్నింటినీ కూడా మన తెలుగువారు ఎంతో చక్కగా అనువాదం చేశారు, పద్యానువాదం చేశారు. పద్యానువాదం చేసిన వారిలో మారన ఈ మార్కండేయ పురాణాన్ని చక్కగా చేశాడు. ఇంకా అనేక రకాలైనటువంటి దాంట్లో చెప్పుకొచ్చి ఆఖరికి దీని ఫలశ్రుతితోటి ముగిస్తాడు. ఇది ఇక్కడ ఉండేటువంటిది. గొప్ప విషయం చెప్పారండి. హరివంశం అనేటువంటి దానికి ఇదొక మంచి మార్గదర్శకమైందని చెప్పన్నారు. చాలా బాగుంది. తర్వాత గురు శిష్య సంపద, గురువు శిష్యుడు వారి పరంపర ఎలా ఉండాలో దీంట్లో చెప్పారన్నారు. మహాభారతంలో విశేషాలన్నీ కూడా అందులో ఉన్నాయన్నారు. అందులో 4 ప్రశ్నలు అన్నారు. అన్నప్పుడు నాకు అనిపిస్తోంది, అందులో ఒక ప్రశ్న నేను విన్నది, మామూలుగా ఇది పూర్వకాలం తెలుసుకుంటుంటాము. శ్రీకృష్ణుడు మరి పరమాత్మ కదా, ఆయన మానవ రూపం ఎందుకు ధరించాడు, ఆయన విశేషాలు దాని గురించి కొంచెం అందులో అదొక ప్రశ్నగా కూడా అనిపిస్తోంది. అది మరి వీలైతే దాని గురించి విన్నవిస్తే బాగుండేమో. ఇప్పుడు మనకి అజాయమానో బహుధా విజాయతే అని మనం పురుషోత్తంలో వేదం చెబుతాం. బాగుంది. ఆయనకి జన్మ మృత్యు ఇవేమీ ఉండవు. లేనటువంటి వాడు ఒక సగుణ రూపంగా ఒక మానవ జన్మని ఎత్తి ఎందుకు ఉన్నాడు అంటే మనకి ఇంకో పురాణం కూడా చూడవలసి వస్తుంది. అందులో మన శాపం కలిగింది ఇతనికి, అనేక రూపాల్లో నువ్వు అనేక జన్మలు ఎత్తుతావు అని చెప్పేసి ఒక పతివ్రత ఈయన శపించడం వల్ల ఈయన జన్మ ఎత్తాడు. అందుకోసమే మహాభారతంలో నాయకుడు ఎవరు అనే సమస్య మనకు వస్తుంది. నాయకుడు అంటే ఫలస్వామి నాయకుడు అంటారు. యుధిష్ఠిరుడా నాయకుడు అంటే అతను కూడా సరిగ్గా ఇది చేయలేదు అని చేతను అది కాదు అని చెప్పి ఆఖరిని ఒక పరమ సిద్ధాంతం చేసింది ఏమిటి అంటే
భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతేత్ర సనాతన అని ఆ కృష్ణుడే నాయకుడిగా ఉండి అన్నీ నడిపించాడు అని ఒకటి మనం చెబుతూ ఉంటారు. ఇదే ప్రసంగంలో ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 3 ప్రశ్నల్లోనూ మనం వరుసగా చూస్తే దానికి కూడా సమాధానం చెబుతారు. ఇక్కడ ఒక ప్రశ్నలో మనకి ఈ బలరాముడు తీర్థయాత్రలు చేసినట్టు ఉంది, బ్రహ్మహత్యాపాతకం చేసినట్టు ఉంది. అదేమిటి, ఏం జరిగింది అంటే, బలరాముడు ఈ మహాభారత యుద్ధం జరుగుతుండే సమయంలో తన శిష్యుడి పక్షాన ఉండాలా, తన బంధువు అయినటువంటి మేనత్త కొడుకు అయినటువంటి అర్జున పక్షం ఉండాలా, యుధిష్ఠిరవాడి పక్షం అవలంబించాలా అని ధర్మసందేహం కలిగినప్పుడు నేను ఎక్కడ చేసినా ఏం బాగుండదు అని చెప్పి తీర్థయాత్రకు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత నైమిషారణ్యం వచ్చాడు. నైమిషారణ్యంలో సూతుడు పురాణాలు అందరికీ చెబుతున్నాడు. మహర్షులంతా ఆయన వస్తున్నారు అని చెప్పి కలకలం ప్రారంభించింది. అందరూ కూడా లేచి నమస్కారాలు అవి చేశారు. చేస్తే ఆ నమస్కారాలు చేసినప్పుడు సూతుడు వ్యాసపీఠం మీద ఉన్నాడు. ఇలా పురాణాలు చెబుతున్నప్పుడు అది సమాప్తం అయ్యేంత వరకు అసలు ఏమీ లేవకూడదు, ఎవరితోటి ఇవన్నీ చేయకూడదు అని ఆయనకి నియమం తెలుసు. అందుకోసం సూతుడు లేవలేదు. దాంతో బలరాముడికి కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే తన దీన్ని నాగలితోటి ఆ సూతుడిని కొట్టాడు. ఆ సమయంలో ఆయన యోగాభ్యాసంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ పాపం ఇతను చుట్టుకుంది. దానంతటి పరిహరించుకోవడం కోసం మిగిలిన శేష జీవితం అంతా మళ్ళా యదువంశ ముసలం పుట్టినంత వరకు ఈయన తిరుగుతూనే ఉన్నారు. మన వెంకటాచలం కూడా వచ్చినట్టు భాగవతం చెబుతోంది. అనేక తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి నానుడి, దానివల్ల పాతకం నశిస్తుంది అనేటువంటి విశ్వాసం ఈ బలరాముడి సూత ఈ తీర్థయాత్రల గురించి వచ్చింది. మూడోది ఏమిటంటే, మనకు కావాల్సింది ద్రౌపది ఉంది కదా, ఎక్కడైనా బహుభర్తృగా ఉండడం చాలా పతివ్రత ఏమిటి, అది ఆశ్చర్యంగా ఉంది. అదే నేను అడగాలనుకున్నా ఇప్పుడు మిమ్మల్ని. మీరే చెప్తున్నారు అంటే పాఠకుల యొక్క భావాన్ని గ్రహించి మీరు సమాధానం చెప్తున్నారు. చాలా బాగుంది. అంటే దానికి ఎలాగా అని అంటే, ఇప్పుడు ద్రౌపది పతివ్రత, సతీదేవి కూడా పతివ్రత. మార్కండేయ పురాణం చెప్తున్నాను. ఆయన ఇంద్రుడే పంచపాండవులు అంశావతారాల్లో వచ్చాడు అని ఒక ఇది ఉంది. అంటే ఆయనే నాయకుడు కాబట్టి, ఆయనే అందరికీ అధిపతి కాబట్టి, ధర్మరాజు రూపంలో, అలాగే రెండోది మన వాయు రూపంలో, మూడోది తనే స్వయంగాను అశ్విని దేవతలు ఈ రూపాల్లో తన అంశ కూడా ఉంది కాబట్టి ఆయనే ఈ పంచపాండవులు అయ్యారు. కాబట్టి సతీదేవి మళ్ళా పతిని అనుసరించాలి కాబట్టి యజ్ఞకుండంలో పుట్టినటువంటి ద్రౌపదికి 5 భర్తల కింద తను వచ్చి చేశాడు. కాబట్టి ఈ 5 భర్తలకి తోటి ఆమె కాలక్షేపం చేసింది అని, అంటే దాంపత్యం అనుభవించింది అని ఈ విషయం ఇక్కడ మార్కండేయ పురాణంలో మనకు కనిపిస్తోంది. ఇక్కడ మీరు ద్రౌపదికి 5 భర్తలు ఏమిటి, లోకంలో అలా ఉండొచ్చా అని సామాన్యమైనటువంటి ఒక పామరజనుడు కూడా అనుకునే ప్రశ్నకు సమాధానం చాలా చక్కగా వివరించారు. ఇందాక చెప్పింది కూడా ఒక మంచి విషయం చెప్పారు మీరు గురుగారు. ఇందాక వ్యాసపీఠం అన్నారు. వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి మన సూతుణ్ణి ఆ బలరాముడు ఏదో వేరే భావించి అతన్ని హననం చేశాడు అన్నారు. కానీ అది మన సంప్రదాయానికి, భారతీయ సంప్రదాయంలో వ్యాసపీఠం వెతుగా ఎవరన్నా కూర్చుని మా ఉపన్యాసం ప్రారంభిస్తే ఎవరు వచ్చినా సరే లేవకూడదు వారు. అది మన సంప్రదాయం. ఎదురుగుండా వాళ్ళు మహారాజు వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా సరే ఈ పీఠం యొక్క గొప్పతనం లాంటిది. దానికి వాళ్ళు తమని తక్కువ చేశారని వాళ్ళు భావించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గౌరవం వాళ్ళకే ఉంటుంది. అయినప్పటికీ ఆ పీఠము ఎక్కడైతే కూర్చుని ఉపన్యాసం చెబుతున్నారో, ఒక ప్రవచనం చెబుతున్నారో, ఒక పురాణం చెబుతున్నారో, ఆ సందర్భంలో ఎవరు వచ్చినా ప్రతిసారి ఒక ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి లేచి ఇంకో ఎంపీ గారు వస్తే తర్వాత ఇంకేదో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడని చెప్పి తెలుగులో సామెత ఉంటుంది కదా, ప్రతి వాళ్ళకి లేవటం పద్ధతి కాదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగ అద్భుతంగా జరపడం కోసంగా ఆయన పాపం అలాగే కూర్చున్నాడు. వేటపీఠం యొక్క
పీఠం యొక్క గౌరవం కోసం కూర్చున్నాడని చెప్పి మీరు చక్కగా విషయం చెప్పారు. ఇది మనకు సమాజానికి అవసరం. ఈ రోజున నన్ను చూసి లేవలేదు అని ఎవరు అనుకోకుండా ఒక మంచి సందేశం ఇచ్చారు. 4వ ప్రశ్నగా నాకు అనిపిస్తోంది గురువుగారు, ఈ ఉప పాండవులు అన్నారు కదా, వాళ్ళ విశేషాలు కూడా ఒకసారి ఇందులో ఏమైనా ఉన్నాయా అది చెప్పండి 4వ ప్రశ్నగా. అంటే ఉప పాండవుల విషయం గురించి పెద్ద ఎత్తుకోలేదు. మనకి భారతంలో ఎలాగైతే ఉందో వాళ్ళకి పెళ్ళి కాలేదు, అలాగే సంసారం అటువంటిది ఏం లేదు, మంచి నడి వయసులో ఉన్నవారు. ఆ సమయంలోనే మహాభారత యుద్ధం వచ్చింది. అవి వచ్చినప్పుడు చాలా చక్కగా మంచి ఈ యుద్ధ కౌశలాన్ని ప్రయోగించారు. బాగానే ఉన్నారు. కానీ అశ్వత్థామ దుర్యోధనుడి యొక్క మేర్పు పొందాలని చెప్పేసి మన అపాండవం ఇదం జగత్తు అనేది చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ 5 పాండవులు వారిని శిబిరంలో పడుకున్న వారిని రాత్రిపూట దానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడండి. ఆ విషయం మనకి తెలుసు. ఆయనకి ఒకటే గొప్ప చిరంజీవుల్లో ఒకడు అశ్వత్థామ కూడా తిరుగుతూనే ఉంటాడు. కానీ అతనికి తండ్రి ప్రభావం చేత ఒక మణి ఒకటి ఇచ్చారు. ఆ మణి కృష్ణుడి సమక్షంలో మొత్తం తీసేసుకున్నారు. అక్కడ ఒక పెద్ద గాయమైంది. ఆ గాయం పెట్టుకునే తిరుగుతున్నాడు. దానికి కారణం ఈ నిరపరాధులైనటువంటి పాండవులను సంహరించడం. చాలా దుర్ఘోరమైన కృత్యం. దానికి అనుభవిస్తున్నాడు. ఇదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళు చేసినటువంటి యుద్ధం కూడా చాలా గొప్ప విషయం అండి. ఇది ఉంది. మనకి ఈ పాండవులు సంహరించబడ్డారు అని అక్కర్లేదండి. వీళ్ళు అసలు మొట్టమొదటిగా విశ్వేదేవులు అనేటువంటి దేవతలు. వాళ్ళ యొక్క దీనివల్లే ఈ పాండవులుగా పుట్టారు. అక్కడ కారణం ఏంటంటే మనకి హరిశ్చంద్రోపాఖ్యానం దాంతోటే వస్తుందండి. హరిశ్చంద్రుడి కథ మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, దేవి భాగవతంలో ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి దానికే ఆధారంగా తీసుకుని ఆనాడు క్షేమీశ్వరుడు అనేటువంటి కవి చండకౌశికం అనేటువంటి నాటకం రాశాడు. అంటే ఒకటి దాని గురించి మళ్ళా సవిస్తరంగా చెప్పుకుందాం. ఈ చండకౌశిక నాటకంలో కౌశికుడు అత్యంతం క్రోధ స్వభావి. ఇది హరిశ్చంద్రుడు ఎలాగో అలాగా అతని చేతను అసత్యం ఆడించాలని చాలా బాధ పెట్టాడు. ఈ విషయం మనకు తెలుసున్నది. అప్పుడు విశ్వేదేవులు పైనుంచి చూస్తూ కౌశిక, ఈ విశ్వామిత్ర ఇటువంటి పనులు చేయకూడదు, ఎందుకు చేసావు ఏమిటి అని గట్టిగా అడిగాడు. అడిగితే ఆయన అసలే చంద్రుడు మంచి కోపం స్వభావి. దాంతో అతనికి కోపం వచ్చింది. మీరందరూ ఇక్కడ దేవత్వాన్ని పొందడానికి అర్హులు కాదు, మీరు భూలోకానికి వెళ్ళండి అని చెప్పేసి శాపం ఇచ్చాడు. ఆ భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఇలా ఉపపాండవులుగా పుట్టారు. పుట్టిన తర్వాత దానికి శాప విమోచనం విశ్వేదేవులు కోరుకుంటే మీరు మహాభారత యుద్ధంలో సంహరింపబడతారు, అతి తక్కువ సమయంలోనే మళ్ళీ వచ్చేస్తారు అనేటువంటి వరదానం కిందే అది అయింది. దానికి ఏం తప్పు లేదు అని మన ఈ పక్షులు చెబుతాయి ఇతనికి, జైమినికి. ఇది విషయాన్ని మార్కండేయుడు కూడా చెప్పాడు. అంటే పక్షులు మాట్లాడుకునే భాష కూడా వీళ్ళు మానవులు నేర్చుకున్నారని చెప్పి అది కూడా ఒక శాస్త్రీయ విశేషమే మనకు తెలుస్తోంది. తర్వాత ఇంకో మాట చెప్పారు మీరు ఇందాక, విశ్వేదేవులే ఉపపాండవులుగా అన్నారు. విశ్వేదేవ దశస్మృతా అని ఆ 10 మంది విశ్వేదేవులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందులో కొంతమంది ఈ విధంగా శాప రూపంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారు. మనకి శాపం అని తెలుస్తూనే ఉంది. మహాభారతంలో అష్టవసువుల్లో ఒకడే అయినటువంటి భీష్ముడు కూడా, మరి ఆయన కూడా అష్టవసులు కూడా భీష్ముడిగా వచ్చాడు, మనకి శాప రూపంలో వచ్చాడు. అలాగే ఇక్కడ కూడా శాప రూపంలో వచ్చానన్నారు. ఇది కూడా బాగుంది, మంచి విషయం చెప్పారండి. తర్వాత మనకు కావాల్సింది ఇప్పుడు ప్రధానంగా ఈ మార్కండేయ పురాణం యొక్క ప్రాశస్యాన్ని కొంచెం మాకు తెలియజేయండి, ప్రధాన విషయాన్ని అందులో. అంటే మనం అనుకున్నాం మార్కండేయుంచి సప్తం అని 7వ పురాణం. అంటే 18 పురాణాల్లో 7వ పురాణం మార్కండేయ పురాణం అని మార్కండేయ పురాణమే చెప్తాను. అంటే ఇంతవరకు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎలా చేయాలి ఏమిటి అన్నది ఈ మార్కండేయ పురాణంలో మనకు తెలుస్తుంది. అంటే మిగిలిన పురాణాల్లో నేను చూసే మట్టుకు
సందర్భాన్ని అనుసరించి సంగతిని అనుసరించి అనేక కథలు వస్తుంటాయి. ఆ కథలు కూడా అన్నీ ప్రధానమైనటువంటివి. కానీ మార్కండేయ పురాణంలో గొప్ప విషయం ఏమిటి అంటే ప్రసక్తస్య ఉపేక్షానర్హత్వం. సంగతిని అనుసరించే మొత్తం అంతా వచ్చిందండి. ఒక క్రమంగా మనం చూసుకుంటే మార్కండేయ పురాణం చాలా ఒక క్రమబద్ధంగా ఉన్నటువంటి పురాణం. అంటే మనకి వరుసగా ఇందాక చెప్పినటువంటి పురాణాలు వాటి క్రమంలో ఉండేటువంటి గొప్ప విషయాలు ఎలా ఉన్నాయో అదే క్రమంలో వస్తుంది. ఇప్పుడు మనకి జైమిని అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మహాభారతం యొక్క శేషభాగం అంటే దాన్ని అనుసరించి పురాణమేమో అనిపిస్తుంది. దాంట్లో వచ్చింది ఈ శాపంలో మనకి క్షేమేశ్వరుడు చండకౌశిక నాటకంలో కూడా పెట్టాడు ఇది. ఆ రకంగా పాండవులు ఉప పాండవులు ద్రౌపది పంచభర్తృకి ఎలా అయింది ఈ విషయాల్ని కూడా ఆయన యథాతథంగా తీసుకున్నాడు. అంచేతన అటువంటి నాటకానికి కథావస్తువుని అందించింది ఈ మార్కండేయ పురాణం. అక్కడి నుంచే ఆరంభమై క్రమంగా వస్తూ ఉంటుంది. కొంతసేపు అయ్యేప్పటికీ ఆ 4 ప్రశ్నల సమాధానాలు అయిపోయిన తర్వాత మార్కండేయుడు మళ్ళీ జైమిని దగ్గరికి వస్తాడు. జైమిని కూడా ఆ విషయాన్ని చెబుతాడు. అక్కడ అనేక రకాలైనటువంటి విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ విశేషాల్లో సుమారు 80 మనువులేక వృత్తాంతం దీంట్లో ఉందండి. నేను చెబుతాను కదా, మనకి ప్రబంధ సాహిత్యంలో అలసాని పెద్దం చేసినటువంటి మను చరిత్ర ఇందులో ఉన్న కథే. దాన్ని చూసుకుంటే కరెక్ట్గా ఇక్కడ ఉండేటువంటి అధ్యాయాలను అనుసారంగా 6 అశ్వాసాల ప్రబంధం రాసి కృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చాడు. చాలా గొప్ప విషయం అది. అలాగే మనకి ఈ రోజుల్లో దత్తాత్రేయుడు ఆ వృత్తాంతం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఆ దత్తాత్రేయ దేవాలయాలు మనకి దేవాలయాల్లో కూడా ఉంటుంటాయి. ఈ దత్తాత్రేయుడు ఎవడు, ఏ రకంగా వచ్చాడు అంటే మనకి ఒక విషయం ఈ పురాణం చెబుతోంది. ఏం చెబుతోంది అంటే మానవుల్లో పశుత్వం ఉంటుంది. ఆ పశుత్వం దూరం అవడానికి గురువుపదేశం కావాలి. అటువంటి గురువుల్లో మహాగురువు దత్తాత్రేయుడు. ఆయన గురించే మన కంచి పరమాచార్యుల వారు కూడా చెబుతుంటారు. మన భాగవతంలో ఉండేటువంటి అవధూత యదు సంవాదంలో అవధూత ఈ దత్తాత్రేయుడే అని వారు అంటూ ఉంటారు. ఆయన జగత్తునే గురువుగా చేశాడు, జగద్గురువుగా. ఆయన వృత్తాంతం ఇక్కడ చాలా చక్కగా ఉంది. అదొక గొప్ప విషయం. ఆయన శిష్యులైనటువంటి కులయాసుడు, అలాగే ఆమె భార్య అయినటువంటి మదాలస వృత్తాంతం ఇక్కడ చాలా గొప్పగా ఉంది. దీనికి కూడా అనువాదాలు అయ్యాయి. మన యోగ విశేషాలు చెప్పేటువంటి అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అందుచేత ఎక్కువగా విశేషంగా సంస్కృత ఆంధ్ర కవులకు మూల రూపాన్ని అందించినటువంటి పురాణం ఈ పురాణం అంటే ఎలా ఉంటుంది అంటే సాధారణంగా పురాణాలను 18 4 రకాలుగా విభజించారు. శైవ పురాణాలు, వైష్ణవ పురాణాలు, అలాగే బ్రహ్మ పురాణాలు, తర్వాత శాక్త పురాణాలు అని. అంటే ఈ రకంగా చేస్తే ఇది శాక్త పురాణాల్లోకి అంతర్భవిస్తుంది అని చెప్తున్నారు. అది కాకుండా దీన్ని కూడా మరో క్రమంగా కూడా చేశారు. వాటి గురించి మనం చెప్పుకుంటాం. అంటే సత్వ రజస్తమో గుణాత్మక తామస పురాణం అని దీన్ని అంటుంటారు. ఏమిటండి తామస పురాణం ఎందుకైంది అంటే దానికి సమాధానంగా మనకి స్వయంభూమనం, వైవస్వత మన్వంతరం, అలాగే స్వారోజస మన్వంతరం, అటువంటి వాటిల్లో తామస మన్వంతరం కూడా కొన్నాళ్ళు ఉంది. తామసుడు అనేటువంటి మనువు యొక్క వృత్తాంతం దీంట్లో వర్ణించబడింది కాబట్టి తామస పురాణంగా దీని గురించి చెబుతూ ఉంటారేమో అని నా అనుమానం. కాంత పురాణంలో చాలా పెద్ద పురాణం 81,000 ఉన్నాయి. అలాగే ఈ మార్కండేయ పురాణంలో 134 అధ్యాయాలు ఉన్నాయండి. 134 అధ్యాయాలు కూడా 900 శ్లోకాలు అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు దొరుకుతుండేటువంటి పురాణం మనకి 6,600 శ్లోకాలే కనిపిస్తున్నాయి.
దీని ఫలశ్రుతిలో అదే చెబుతారు. అంటే ఏమిటి, నేను మనం అనుకున్నాం కదా, మన్వంతరాలు, వంశానుచరితం, వంశం అనేటువంటి విషయాలు చెప్పినప్పుడు సూర్యవంశం, చంద్రవంశం రెండు ఉన్నాయి. సూర్యవంశం మనకి భగవంతుడే రామచంద్రమూర్తి యొక్క దాంతో ప్రసిద్ధి చెందింది. అలాగే చంద్రవంశం కృష్ణుడి అవతారంతో ప్రసిద్ధి చెందింది. అవన్నీ చెబుదాం అనుకున్నారో చెప్పారో లేకపోతే ఖిలాలు అయిపోయాయో మనకి తెలవదు. ఆ విషయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. విశేషంగా మనకి రసవత్తర పురాణాల్లో రసాలు ఎక్కడా కనిపించవు, కానీ రసవత్తరమైనటువంటి గాథలు మనకి చండకౌశికం ఉందనుకోండి, అంటే హరిశ్చంద్రుడు రసానికి ఆలంబనం, ఆ విషయం కూడా ఇక్కడ చాలా చక్కగా వర్ణించాడు. అలాగే మనుచరిత్ర విషయం మనకు తెలుసున్నటువంటిదే. ఆ తర్వాత మదాలస వృత్తాంతం కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా దత్తాత్రేయ మహాత్మ్యం భక్తి రసానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే మనకి ఇంకా చూడాలంటే ఇప్పుడు వైవస్వత మన్వంతో దానికి కూడా చెబుతుంది. విశేషంగా ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే మన సూర్య స్తవాలు చాలా ఉన్నాయండి. సూర్యుడి గురించి చెప్పేటువంటి స్తవాలు ఉన్నాయి. ఆ స్తవాలు అంటే వేరే పురాణాల్లో అనేక స్తోత్రాలన్నీ కూడా ఉంటాయి. దీంట్లో పెద్ద స్తోత్రాలు ఏమి కనిపించాయి, రెండే స్తోత్రాలు కనిపిస్తాయి. సూర్య భగవాను యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ ఉండేటువంటి భవిష్య పురాణానికి ఇది నాంది అవుతుందన్నమాట. భవిష్య పురాణంలో సూర్యుడే మొత్తం అంతా కూడా మనకి ప్రకాశాన్ని ఇచ్చి జగత్తంతా నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ భానుస్తోత్రాలు చదివితే చాలా ఎంతో వైజ్ఞానిక అంశాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా ఇది ఇంకా తర్వాత సామాజిక దృష్టిలో మనకి కనిపించేటువంటి దుర్గా సప్తశతి ఏం కావాలి మనకి అని చెప్పి ఆ దేవిని ప్రార్థించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది దీని వైశిష్ట్యం అండి. చాలా చక్కని విశేషాలు చెప్పారండి. అసలు ఇంతవరకు మనం వినని విషయం ఏంటి అంటే మన్వంతరాలు మనకి 14 మంది మనువులు ఉన్నారనుకున్నాం కదా. ఈ 14 వాటిలోని వైవస్వత మన్వంతరి ప్రస్తుతం మనకి 7వ నడుస్తుంది అన్నాం. ఇందులో తామసుడు అనేటువంటి ఒక మనువుడు నాటిని కూడా మనకు తెలుస్తుంది. తామస మన్వంతరం అని కూడా ప్రధానంగా చెప్పుకుని దాని మూలంగా ఇది తామస పురాణం అయిందన్నారు. అది ఒక మంచి యుక్తియుక్తంగా ఉంది. తర్వాత శాక్తేయం, శక్తి సంబంధించిన విషయాలు ఉందో జమునాయి కాబట్టి ఇది శాక్త పురాణం అన్నారు. మరి తామసుడు ఉంది కాబట్టి తామస పురాణం అన్నారు. ఆ విధంగా చెప్పారు. దీన్ని చాలా మంచి విషయం చెప్పారు. అలాగే దత్తాత్రేయుని చరిత్ర కూడా ఇందులో మీరు ఉన్నారు చెప్పన్నారు. అత్రి మహర్షి అనసూయల యొక్క కుమారుడిగా దత్తాత్రేయుడు అని చెప్పి నేను చెప్పాడని చెప్పారు. అలాగే ఇప్పుడు గురు శిష్య సంబంధానికి వచ్చినప్పుడు అదే కదా వచ్చింది. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని మనకు చెప్పుకుంటూ వస్తారు దాని గురించి. అలాగా అంత గొప్పనైనటువంటి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఇవన్నీ కూడా మనకి గురు శిష్య సంబంధంలో ఆ పరంపరలో మనకు వచ్చేటువంటి విశేషాలు మీకు అందించారు. చాలా మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారండి. తర్వాత ఇప్పుడు మీరు చేయవలసిన మాకు కావాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా దుర్గా సప్తశతి మన దేశంలో ఎలా ప్రసిద్ధి చెందింది, దాని మూలంగా ఉపయోగం ఏమిటి, అది ప్రధానం కావాలి. చాలా గొప్ప విషయం, మంచి ప్రశ్న వేశారండి. దీనికి పూర్వాంగంగా ఇందాక చెప్పిన దానికే జోడిస్తూ చూస్తున్నాను. అంటే మనకి విష్ణు పురాణాలు, బ్రహ్మ పురాణాలు, అలాగే శివ పురాణాలు, శక్తి పురాణాలు 4 ఇందాక మనం అనుకున్నాం. అయ్యా గురువుగారు, ఇందాక మీరు చెబుతూ దుర్గా సప్తశతి అన్నారు కదా. సప్తశతి అంటే సామాన్యంగా సప్త అంటే 7, శతి అంటే 100, 700 శ్లోకాలతో ఉంటుంది అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ దుర్గా సప్తశతి యొక్క విశేషాలు, దాని యొక్క ప్రాముఖ్యం, మన సమాజానికి అవసరం ఏమిటి, దాన్ని చదివితే ఉపయోగం ఏమిటి అనే దాని గురించి ఏమన్నా మీరు కొంచెంసేపు విషయం తెలియజేస్తే మా ప్రేక్షకులు, మా సప్తగిరి ప్రేక్షకులు ఆనందిస్తారు. దుర్గా సప్తశతి గురించి కొన్ని విశేషాలని ఏదైనా 1-2 శ్లోకాలు కూడా మీరు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నాను స్వామి. చక్కటి ప్రశ్న అండి. మనకి అంటే 14 మన్వంతరాలు ఉన్నాయని అనుకున్నాం. ఆ మనువుల్లో కొంతమంది మనువుల యొక్క వృత్తాంతం చాలా ఉంది. దాంట్లో సావర్ణిక మనువు అని ఒకడు ఉన్నాడు. ఆ సందర్భంలోనే ఆ మన్వంతరాన్ని వర్ణిస్తూ దుర్గా సప్తశతి మనకి వస్తుంది.
మీరు చెప్పినట్టుగా సప్తశతి అంటే 700 శ్లోకాలు, అలాగే పంచశతి వీటి ఇలా పేర్లు ఉంటుంటాయి. అలాగే సప్తశతిలో 700 శ్లోకాలు. వీటిలో అనేక రకాలైనటువంటి ఛందస్సులు కూడా ఉన్నాయి. అంటే మన ఛందస్సు మంత్రశాస్త్రంలో చాలా గొప్ప విశేషం. ప్రతి అక్షరం కూడా అమంత్రం అక్షరం నాస్తి అని నాస్తి మూలం అనౌషధం ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఉండేటువంటి విశేషాలు ఏమిటి అంటే, మనకి నేను మొట్టమొదటిగా మనం అనుకున్న ప్రకారంగా ఈ సృష్టి అంతా ఆధారపడ్డది ఏమిటి అంటే మూల ప్రకృతి అని మన అన్ని దర్శనాల్లో కూడా చెబుతోంది. మూల ప్రకృతి అవ్యక్త అని సాంఖ్య దర్శనంలో మనకు చెబుతూ ఉంటాడు. అటువంటి మూల ప్రకృతి అయినటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ దుర్గాదేవి యొక్క గొప్పదనం దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో దుర్గాదేవిలో దేవీ మహాత్మ్యం గురించి వస్తుంది. దేవీ మహాత్మ్యంలో అలాగే మనకి ధూమ్రలోచన వధ ఒకటి, చండ ముండ వధం ఒకటి, అలాగే రక్తబీజ విజయం ఒకటి, శుంభవర్ణనం ఒకటి, ఆ తర్వాత శుంభ నిశుంభ వధ వర్ణనం ఒకటి. ఇలా ఈ రకంగా మనకి ఈ దేవీ మహాత్మ్యం గురించి ఈ అధ్యాయంలో కొంచెం ఇంచుమించుగా కాదు 78 నుంచి 80 వరకు 80-90 వరకు కూడా మనకి దేవీ మహాత్మ్యం కనిపిస్తుంది. అధ్యాయాలుగా ఉన్నాయి. మనకి ఒక విషయం ఏమిటంటే, మన సంస్కృతిలో ఈ విషయం మీకు కూడా తెలుసును, పంచదైవోపాసన ఒకటి ఉంది. పంచదైవోపాసనలో సూర్యుడిని ఆరాధించడం, ఆదిత్యాది, అంబ, తర్వాత విష్ణువు, అలాగే గణేశుడు, ఈ రకంగా మనకి శివుడు, ఈ రకంగా అన్నీ మనం చేస్తూ ఉంటాం. అదే కదా ఆదిత్యం అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం అని చెప్తుంటాం కదా పంచాయతనం పేరుతో. ఈ విషయం మనకి సమస్త భారతదేశంలో అన్నీ ఉన్నాయండి. మన భారతీయ సంస్కృతి అన్నింటినీ కలుపుకునే సంస్కృతి. ఈ మార్కండేయ పురాణం బహుశా నేను అనుకోవడం ఏంటంటే, మన ఆంధ్రదేశంలో రచింపబడేట్టుగా నాకు కొన్ని ప్రాంతీయంగా కనిపించింది. ఈ పురాణం సమస్త భారతదేశంలో, అంటే మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అలాగే మనకి దేవీ స్థానాలైనటువంటి మనకి ఈ ఉత్తర ఈశాన్య ప్రదేశాల్లో కూడా దీని ప్రచారం ఉంది. అంటే ఇందులో ఉండే ప్రతి అక్షరం కూడా చాలా గొప్ప విషయం. దీన్ని చేసుకోవడం కోసం అనేక శ్లోకాలని మనం ఇప్పటికీ కంఠస్థం ఉంటూ ఉంటాం. ఇందాక చెప్పినటువంటిగా ఉండే వ్యాఖ్యానాలని మనం రోజు పారాయణ చేసుకునేటువంటి సాధకులు కూడా మనకి భారతదేశంలో కనిపిస్తున్నారు. ఉత్తర భారతదేశం నుండి, పశ్చిమ భారతదేశం నుండి, అలాగే ప్రాచ్య భారతదేశం నుండి, ఎక్కడైనా కానీ ఈ సప్తశతి యొక్క మహాత్మ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో అతి ప్రసిద్ధమైన శ్లోకం మీరు అడిగారు. మనకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అంటే శక్తి స్వరూపాన్ని 3 రకాలుగా చూసినట్టు మహాలక్ష్మి, పార్వతి, అలాగే వాణి, ఇవి 3 కూడా ఉండేటువంటి ఈ త్రిమూర్తి కల్పన శక్తి స్వరూపం యొక్క ఇది దీంట్లో ఉన్నప్పటికీ కూడా దుర్గా దేవే చాలా గొప్పది అనేటువంటి సచామల రమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి లలితానామ సహస్రనామ స్తోత్రంలో ఆమెకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ దుర్గా అంటే దుర్గార్థ శమని, దుర్గాపత్వ నివారణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గా నాశిని అనేటువంటి విషయాలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. అటువంటి దుర్గ విశేషంగా మన ఆంధ్రదేశంలో మనకి ఉండేటువంటి స్థానిక శక్తి దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క స్వరూపం చాలా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఒక అనుష్ఠుప్ ఛందులో 8 అక్షరాల్లో ఉండేటువంటి ఈ ఛందస్సు ప్రతిదానికి మూలమంత్రం ఉంటుంది, దానికి ఋషి ఉంటాడు, దానికి ఛందస్సు ఉంటుంది, దాని వినియోగం ఉంటుంది. ఇవన్నీ మనకి ఇందులో కనిపిస్తాయి.
ఈ స్తోత్రం చదువుకుని, అంటే ఈ శ్లోకం చదువుకునే అమ్మవారిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. అందుకోసమే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి, త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే శివ, అది శక్తి, అలాగే లక్ష్మి, సరస్వతి వీరికి అభేదం. అందుకని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవిభ్యా నమః అని మనకి ఈ దీంట్లో కూడా చెబుతుంటారు. ఆవిడ అన్ని మంగళాలకి కూడా చాలా సర్వమంగళ మాంగళ్యే, మంగళప్రదమైనటువంటి స్వరూపిణి అని సంబోధన చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే అని ఎక్కువగా ఈ శక్తి స్వరూపాన్ని చెప్పారు. అంటే ఇందాకే మనం తామస పురాణం కింద అనుకున్నాం, శివుడు శివాని యొక్క భార్య, శివుడు తమఃప్రధానుడు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఇది కూడా అదే కారణం కావచ్చు. శివే సర్వార్థ సాధికే, మీకు ఏ కోరికలున్నా కానీ సాధించేటువంటి స్వరూపం ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. శరణ్యే అంటే అందరినీ శరణు వేయవచ్చు, కానీ ఆ శరణు వేడే వాళ్ళలో శ్రేష్టమైనది శరణ్యే. త్ర్యంబకే అంటే ఆయన యొక్క రూపాన్నే ధరించింది కాబట్టి త్రినేత్రురాలు ఈమె, గౌరీ, నారాయణి, ఈ రకంగా మనం చెబుతూ ఉంటాం. ఈ శ్లోకాన్ని చెప్పి ఆ ముగ్గురు దేవతలకి కూడా ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంతో కలిసి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్, తన్నో దుర్గా ప్రచోదయాత్, తన్న వాణి ప్రచోదయాత్ అని 3 రకాలుగాను మనం చెబుతూ ఉంటాం. ఇటువంటి గొప్ప మహాత్మ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సమస్త భారతదేశంలో ముఖ్యంగా 2 నవరాత్రులు ఉంటాయి, వసంత నవరాత్రులు ఒకటి, అలాగే శారదా నవరాత్రులు. ఈ 2 నవరాత్రుల్లోనూ కూడా విశేషంగా మనకి ఇటు ఉత్తర ఈశాన్య ప్రదేశాలు, ఉత్తర రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కూడా మంచి నవరాత్రి దీక్ష చేసి ప్రతినిత్యం కూడా దీన్ని చేస్తుంటారు. దాంట్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే చాలా చక్కగా విశ్లేషించండి. ఎలా ఉంటే ఏది కావాలంటే అన్నింటిలోనూ శక్తివంతమైన స్వరూపం ఉండేటువంటి నమస్తస్యై 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 నమో నమః అని, యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అని ఏదైతే ఉందో దాని విశ్వరూపం అంతా కూడా మనకి ఈ శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది సుధన్వా అనేటువంటి రాజు, ఒక వైశ్యుడు, ఇద్దరు ఇక్కడ మనకి తారసపడతారు. ఎవరండి పేరు చెప్పండి ఒకసారి మళ్ళీ. సుధన్వా అనేటువంటి సుధన్వా అనే మహారాజు, అలాగే వైశ్యుడు ఉన్నాడు, ఒక వైశ్యుడు, సుమతి అనే వైశ్యుడు. వీళ్ళిద్దరూ కలిసి చాలా గొప్ప ధనధాన్యాలు అన్నీ బాగా సంపాదించాడు, మహాధనికుడు అయ్యాడు సుమతి అనే వైశ్యుడు. ఈ సంసారంతో విరక్తి చెంది ఆయన బయటకు వచ్చేసాడు. అలాగే సుధన్వా వాళ్ళ శత్రురాజుల పీడింపబడి ఆయన కూడా వచ్చేసారు. వీళ్ళిద్దరూ కలిసి నడుస్తూ చేసినప్పుడు మా కష్టాలు ఎలా తొలుగుతాయి అని అడిగితే అప్పుడు ఈ దుర్గా సప్తశతి ఉపదేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఋషులు చెప్పారు. ఆ దుర్గా సప్తశతిని చేసుకుని వాళ్ళంతా కూడా వారి యొక్క ఈతి బాధలన్నింటినీ కూడా దూరం చేసుకున్నారు. అందుకే ఈ సప్తశతికి ఇంత మహాత్మ్యం ఉంది. అంటే 7 సంఖ్యకి మహాత్మ్యం ఉంది. సప్తగిరులు అంటాం కదా, అలాగే సప్త వారాలు, ఇవి 7 సంఖ్యకి మహాత్మ్యం ఉంది. కాబట్టి ఈ సప్తశతి కూడా అంత మహత్తరమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటిది అని ఈ విషయాన్ని మనందరికీ చెబుతూ ఉండేటువంటి ఈ దుర్గా సప్తశతి యొక్క ప్రాశస్త్యాన్ని చాలా ఉందండి. ఇది మనకి ఒక రకంగా ఇది స్తోత్ర సాహిత్యం కాబట్టి క్రమంగా ఒక అనుష్ఠూతి ఉంటుంది. కేవలం ఇదే మంత్రరూపంగా ఉండేటువంటి నారాయణ నమోస్తుతే అయినటువంటిదే ఈ యొక్క మంత్రంగా మనకు కనిపిస్తుంది. అలాగే శాక్త సంప్రదాయంలో ఉండేటువంటి బాల కానీ, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా మానవులు ఏమి కావాలని కోరుకున్నప్పటికీ కూడా
ఎటువంటి లక్ష్యం కావాలి, ముందు ఒక ఎటువంటి బాధలు పోవాలన్నా, అవును. ఎటువంటి ప్రయోజనాలు సిద్ధించాలన్నా కూడా ఈ దుర్గా సప్తశతిలో ఉండేటువంటిది నిత్యము మనందరికి తెలిసిన శ్లోకమే ఇది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకము అందరికీ తెలుసు. కానీ ఇది ప్రత్యేకంగా దుర్గా సప్తశతిలోది, అందులో ఈ మార్కండేయ పురాణంలో ఉన్న విషయం అని చెప్పి మనం తెలియకపోయింది కాబట్టి దీన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో ఒక సుధన్వ అనేటువంటి మహారాజు, ఒక వైశ్యుడు, వాళ్ళిద్దరి యొక్క సంవాదంలో జరిగిన సుమతి అనే వైష్ణవ సంవాదంలో జరిగిన విశేషమని వారి యొక్క ప్రత్యేకతలు తెలియజెప్పారు. దీని మూలంగా మనకు కావాల్సినటువంటివి ఏ సాధించుకోవాలన్నా విద్య కానీ, ధనము కానీ, కీర్తి కానీ, ఏ జయము కావాలన్నా సరే ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ సర్వమంగళ మాంగళ్యే ఒక్క శ్లోకం చదువుకుంటే, అది కూడా మనకి మార్కండేయ పురాణం ద్వారా ఉన్నటువంటి చెప్పిన శ్లోకం చదువుకుంటే దుర్గా సప్తశతిలోది మన అన్ని కోరికలు నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని మాకు అద్భుతంగా తెలియజేశారండి. ఇందాకేమో సూర్యస్తవం ఎక్కువగా ఉందన్నారు ఇందులోనూ, అది కూడా మంచి విషయమే. తర్వాత దత్తాత్రేయుడి గురించి మీరు ఏదో చెప్పారు కాబట్టి వీళ్ళైతే ఒకసారి దత్తాత్రేయుడి గురించి ఒక 2 మాటలు ప్రేక్షకులకు అందివ్వండి. సార్, ఇందులోనే సావర్ణిక మన్వంతరంలో వచ్చినటువంటి స్తోత్రం ఇది. మన పురాణ స్తోత్ర సాహిత్యాలన్నింటినీ ఒక చేసి బృహస్తోత్ర రత్నాకరమైనటువంటి పుస్తకాలు వేశారు. మన వావిళ్ళ వారు కూడా ఆ పుస్తకాలు వేశారు తెలుగులో. ఇటువంటివన్నీ కూడా రావడానికి కారణం ఈ పురాణాలే. వీటన్నింటినీ వరుసగా మనం అనుసంధానం చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు దత్తాత్రేయ విషయం, దత్తాత్రేయుడు మన యొక్క పశుత్వాన్ని దూరం చేయడానికి ఆయా యుగాల్లో ఆయా గురువులుగా అవతరించిన వారిలో కృతయుగంలో అవతరించిన రూపం విష్ణు స్వరూపం ఈ దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు అనసూయాత్రి సంభూత, అంటే అనసూయ అత్రి నుంచి పుట్టిన వాళ్ళు. అలా అంటే ఈ పరివ్రాజకుడు కాబట్టి, అది కాక అవధూత కాబట్టి దత్తాత్రేయో దిగంబర, దత్తాత్రేయో దిగంబర అని అంటే అన్నింటినీ పూర్తి చేసేటువంటి ఆ దత్తాత్రేయ దిగంబరావతారంలోనే కనిపిస్తాడు. అనేక రూపాల్లో ఆయన పరీక్షలు పెడుతుంటాడండి. ఆయన అవధూత కాబట్టి అవధూతకి నియమాలు ఏం లేదు, ఇటు ఉంటుంది అటు ఉంటుంది. ఈ మాంసం మద్యము ఇటువంటివి కూడా స్వీకరిస్తూ ఉంటారు. మామూలుగా ఉండేటువంటి ఒక చోట మనకి దత్తాత్రేయుడు ఒక మహిమ చూపిస్తూ, ఒకరికి శ్రాద్ధంలో బ్రాహ్మణుడు దొరక్కపోతే ఈయన్నే తీసుకొచ్చి శ్రాద్ధం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది దత్తాత్రేయుడిని. అటువంటి గొప్ప ధర్మతత్పరుడు, ధర్మ ప్రచారకుడు, తను కూడా సహకరించేటువంటి వాడు. అటువంటి మీరు చేస్తూ భవసంకటం నుంచి దూరం చేసేటువంటి దత్తాత్రేయ శ్లోకం ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ దత్తపీఠాల్లో ఉండేటువంటి విషయాల్లో ఇది ఉంటుంది. స్మృతిగామి అంటే అనసూయాత్రి సంభూత దత్తాత్రేయో దిగంబర స్మృతిగామి స్వభక్తానాం ముచ్యతే భవసంకటాత్ అనేటువంటి శ్లోకాన్ని తీసుకునే దత్తమంత్రాలు వీటన్నిటిని కూడా మనకు చెబుతూ ఉంటారు. ఆ దత్తమంత్రం వల్ల అన్ని విద్యలకి ఉంది. ఇది కృతయుగంలో ఉండేటువంటి దత్తాత్రేయ స్వరూపం. అది గురుస్వరూపం, జగద్గురు స్వరూపం, జగత్తునే గురువుగా గ్రహించిన చరిత్రం. ఇందుకే పరమాచార్యుల వారు ఇంతకే మనం అనుకున్నట్టుగా ఆయన చెప్పారు, ఈయనే జగద్గురువు. ఈ జగద్గురు 24 గురువుల్ని నహ్యేకస్మాత్ గురోజ్ఞానం సుస్థిరం స్యాత్ సుపుష్కలం అని అంటే సమాజంలో ఏబడినటువంటి గణిక కూడా నా గురువు అని చెప్పి దత్తాత్రేయుడు అంటారు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఆ యోగ విషయాలు ఎన్నో చక్కగా చెప్పారు. ఇది దత్తాత్రేయుని యొక్క మహిత్మ్య. దత్తాత్రేయుడికి మన మదాలస అనేటువంటి ఒక పతివ్రత ఉంది, కులయాసుని యొక్క పట్టమహిషి. ఆవిడ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సమయంలో కులయాసుడు ఈ మదాలస స్వతసిద్ధంగా వైరాగ్యం. అయితే పిల్లల్ని ముగ్గురికి పిల్లల్ని మామూలుగా చేస్తే వాళ్ళు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయారు. అలర్కుడు అనేటువంటి ఒక 4వ వాడు. ఆ అలర్కుడికి
ఉపదేశం చేసి దత్తాత్రేయుని స్మరించమంటే ఆయన వచ్చి అలర్కుడు కి దత్తాత్రేయుడు ఉపదేశం చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మదాలసపుత్రుడా అలకుడు? మదాలసపుత్రుడు అలకుడు దత్తాత్రేయుడి గురించి చెప్పింది దత్తాత్రేయుడి దగ్గరే నేర్చుకున్నాడు మొత్తం. ఆ రకంగా ఈ రాజ వంశం అంతా కూడా నిలబడింది. అటువంటి అలకుడు రాజ్యాన్ని చేసినట్టుగా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. చాలా గొప్ప విషయం చెప్పారండి. ఇంకో మాట కూడా చెప్పారు ఇందాక మీరు, 24 దగ్గర విద్య నేర్చుకున్నారు. అంటే ఒక గురుత్వం శిక్షరకం చేశాడని. అంటే సమాజంలో సృష్టిలో ఉండేటువంటి పశుపక్షాదులు వీళ్ళే కాకుండా అందరి దగ్గర ఒకళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలన్నట్టుగా అందరి దగ్గర నుంచి మన విషయం నేర్చుకునేటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు అని. ఆయనే మన దత్తస్వరూపం అనుకుంటాం, మనం చెప్పుకుంటున్నాం ప్రత్యేకంగాను. దాని దిగంబరుడు అన్నారు కనుక ఆ దిగంబరత్వం అనేటప్పుడు ఇంకా దానికి మన ప్రత్యేకం చెప్పాల్సిన పని. అంటే పూర్తిగా అంతా సర్వమానం దిగంబరం అనే పదం వచ్చేటప్పటికల్లా సాక్షాత్తుగా పరమేశ్వర రూపమే మనకు కనపడుతుంది సాక్షాత్తుగా. అటువంటి ఆయన కూడా కాబట్టి ఈ అలర్కుడికి చెప్పి దత్తాత్రేయుడిని స్మరణం చేయమని చెప్పింది అన్నారు. చాలా మంచి విషయం చెప్పారు. చివరిగా ఇంకొక ప్రశ్న మీకు వేస్తున్నాను, ఒకటువంటి ప్రశ్నలతో పూర్తి చేసుకుందాం. ఈ ఆఖ్యానము ఉపాఖ్యానము అని చెప్పాం కదా, వాటిలో కొంచెం భేదం ఏమైనా చెబితే కొంచెం ప్రేక్షకులకి శ్రోతలకి. ఆఖ్యానము ఉపాఖ్యానం మంచి విషయం అడిగారండి. సాధారణంగా మనకి వరుధిని ప్రోరాఖ్యానం, అలాగే హరిశ్చంద్రోపాఖ్యానం ఇలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వరుధిని ప్రవరాఖ్యానం, అది హరిశ్చంద్ర ఉపాఖ్యానం అది చెప్పండి. ఆ రకంగా చెప్పింది ఏమిటి అంటే ఆఖ్యానం హరిశ్చంద్రోపాఖ్యానం కూడా ఉపాఖ్యానం హరిశ్చంద్రుడి యొక్క విషయాన్ని అంతా చెప్పింది. ఒకే విషయంలో వస్తే అవి ఆఖ్యానాలు అవుతాయండి. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించాలి. అలాగే అజామినోపాఖ్యానం అని అక్కడ ఉంది, అది ఉపాఖ్యానం అయింది. అది ఎక్కడో చిన్న విషయం, అంటే అతనికి నామస్మరణ యొక్క గొప్పతనం చెప్పడానికి వచ్చినటువంటి చిన్న చిన్న దృష్టాంతాలతో కూడింది ఉపాఖ్యానం. ఒక విషయాన్ని పూర్తిగా చెప్పేటువంటిది ఆఖ్యానం. అంటే ఈ రకంగా ఆఖ్యానం ఉపాఖ్యానం రెండింటి విషయాలను కూడా జాగ్రత్తగా తెలుసుకుంటే మనం పురాణాలు ఏ రకంగా పెడుతున్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే సర్గం ప్రసర్గం, అంటే సర్గం అంటే సృష్టి, ప్రసర్గం అంటే అవాంతర ప్రళయాలు అయిన తర్వాత వచ్చేటువంటి సృష్టి. ఈ అవాంతర ప్రళయాలు అయిన తర్వాత వచ్చేది ఉపాఖ్యానాలు, ఈ సర్గంలో ఉండేటువంటి ఆఖ్యానాలు అని ఈ విభాగం కూడా మనం గుర్తించవచ్చు. ఇది మొత్తం దీని మధ్యలో ఉండేటువంటి మన్వంతరాలు, ఆ మన్వంతరాల్లో ఉండేటువంటి వంశాల్లో ఉండేటువంటి వంశానుచితాలు, వంశానుచితం ఉపాఖ్యానం అండి. మన్వంతరాలు అన్నీ కూడా ఆఖ్యానాలు. ఈ రకంగా మనం ఇందులో స్పష్టంగా మనకి చదువుతుంటే తెలుస్తుంది. ఒక్కసారి దీన్ని అనుసరించినట్టయితే మనకి ఆఖ్యానం ఉపాఖ్యానం రెండింటికి ఉండేటువంటి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో విషయాలు ఈ కావ్యాల్లో కూడా వచ్చాయండి. కల్పితాలు ఉండేటువంటివి కూడా ఆఖ్యాయిక ఇవన్నీ కూడా చెబుతుంటారు. ఇది దీంట్లో ఉండేటువంటి తేడా అండి. చక్కని విషయం చెప్పారండి. ఆఖ్యానము ఉపాఖ్యానం చెప్పిన దాంట్లో ఒక విస్తృతార్థంలో విస్తృతమైన విశేషాన్ని తీసుకుని దానికి చిన్న చిన్న అంగాలవన్నీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటిదేమో ఆఖ్యానం అన్నారు. ఏదో సూక్ష్మంగా ఒకదాని గురించి మాత్రమే చెప్పేదాన్ని వంశము ఇవన్నీ కూడాను, వంశచరిత్రలన్నీ ఉపాఖ్యానాలు, మరి మన్వంతరాల గురించి చెప్పేటంతా కూడా ఆఖ్యానాలు చెప్పారు. చెప్పిన తర్వాత వీటన్నిటిలో కూడా మనకి తెలిసింది ప్రధానంగా మార్కండేయ పురాణం ద్వారా సమాజానికి ఏమందిస్తున్నాము అంటే చక్కనైనటువంటి స్తోత్ర పాఠాన్ని అందించి ఈ చదువుకున్నట్టయితే మీరు బాగుపడతారు అనే విశేషాన్ని, ఎవరికి ఏం కావాలో తెలియజెప్పేటటువంటిది మన ఈ ప్రధానంగా మార్కండేయ పురాణంలో మీరు ఇందాక చెప్పారు. సర్వమంగళ మాంగళ్య అనేటువంటి శ్లోకం ద్వారా చెప్పడం ఒకటి. తర్వాత గురువుల గురువు, మరి మీరు శిక్షకరత్న అనే బిరుదు కూడా పొందున్నారు కాబట్టి గురు శిష్య సంబంధం గురించి కూడా మీరు చక్కగా చెప్పారు. ఆ గురువులకు గురువు ఆయనే ఒకే గురువు అన్నారు.
జగద్గురువుగా మనకి చెప్పారు. ఆయన ఎవరిని మనకు ఇందాక చెప్పారు కదా, అవధూత అయినటువంటి దత్తాత్రేయుడే జగద్గురు అని చెప్పి మన పూజ్య శంకరాచార్య స్వామి వారు కూడా తెలియజేశారని తెలిపారు. చాలా మంచి విషయాలు మనకు తెలియజేశారండి. ఈ రోజున ఒక అద్భుతమైన విశేషం మనకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే అందరం నేర్చుకునేటువంటి శ్లోకము ఇందులోది మార్కండేయ శ్లోకం, మార్కండేయ పురాణంలోది సర్వమంగళ మాంగళ్య అనే శ్లోకము. అది చదువుకుంటే చాలు మనకి అన్ని కార్యాలు సిద్ధిస్తాయని చెప్పి మనకు తెలియజేశారు. ఒక మంచి విశేషాన్ని తెలియజేసినటువంటి మీకు ఈ రోజున ప్రధానంగా మార్కండేయ పురాణం ద్వారా మన శ్రోతలకు ఒక చక్కని అందించారండి. మీకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభం భవతు. నమస్కారం. స్వస్తి.